నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో ఆనందమ్మ అనే మహిళను అల్లుడు పాలెపు రమేష్ కుటుంబ తగాదాల నేపథ్యంలో తల పగలగొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు పరారయ్యాడు. సంఘటనా స్థలానికి రూరల్ పోలీసులు చేరుకుని కేసు విచారిస్తున్నారు. గూడూరు మండలం చెన్నూరు ఎస్సీ కాలనీలో ఆనందమ్మ అనే మహిళ నివసిస్తోంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో అల్లుడు రమేష్ ఆనందమ్మ తలపగలగొట్టడంతో ఆమె మృతి చెందింది. నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి ముద్దాయి కోసం గాలిస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి సంబంధించిన ధరణికోట మహేష్ అనే విద్యార్థికి నాగలాపురం గిరిధర్ రెడ్డి మహేశ్వరమ్మ దంపతులు ఉప్పల సాంబశివరావు 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి దివి అనంతాచార్యులు, దువ్వూరు అనసూయమ్మ, మల్లాపు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోవూరుకి చెందినటువంటి ధరణికోట మహేష్ అనేటటువంటి విద్యార్థికి గౌరవనీయులు శ్రీయుతులు నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు మహేశ్వరమ్మ దంపతులు మరియు అలానే సాంబశివరావు 6,000 రూపాయలని వారి విద్య కోసంగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈరోజు నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు వారి జన్మదినం సందర్భంగా ఆయుష్య హోమాన్ని చేసుకుని తదుపరి ఒక పేద విద్యార్థికి ఆర్థికంగా సహాయం చేయడం అనేది చాలా ఉదాహం. ఈ సందర్భంగా వారికి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ అర్చకునిగా వారికి శుభాశీస్సులను అందజేస్తున్నాను. అలానే ఈ ఆర్థిక చేయూతను అందుకున్నటువంటి ధరణికోట మహేష్ అనేటటువంటి విద్యార్థి తదుపరి తన విద్యలో బాగా రాణించి గొప్పవాడైన తర్వాత తను కూడా ఇటువంటి ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, వారి జీవన ఉన్నతిగా ఉండాలని వారి జీవనం కోరుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాంట్రాక్టు పనుల కోసం ప్రాకులాడకుండా ప్రజలకు సేవ చేసే పార్టీ జనసేన పార్టీ అని, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో జనసేన పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందని సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. గత 10 రోజుల క్రితం మనుబోలులోని బీసీ కాలనీలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన పేలుడు ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా ప్రమాద సమయంలో అనేక మందికి చెవులు వినిపించకుండా ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని మంగళవారం బీసీ కాలనీలోని పాఠశాలలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరానికి చెందిన చెవి, ముక్కు, గొంతు సంబంధిత ప్రముఖ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ చే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సుమారు 50 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. బీసీ కాలనీలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్, కార్యదర్శి ఎస్కే జాకీర్, కామిశెట్టి భార్గవ్, ఉదయ్, శ్రీకాంత్, భవానీ, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఒక పోరాట ప్రతిమ జన సైనికులంటే ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా మేమున్నాం అనే ఒక మంచి ఆలోచనతో
పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సందేశాలను పాటిస్తూ ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఒక అడుగు ముందుంటారు. అందులో భాగంగానే ఏదైతే ఇటీవల వినాయక చవితి నిమగ్నం సమయంలో ఏదైతే మనుగోలు మండలంలోని బీసీ కాలనీ నందు నల్లమందు పేలుళ్ళలో అపశృతి జరిగి 30 మంది దాకా దెబ్బలు, చెవుల్లో ఆ సౌండ్కి కర్ణబేరులు దెబ్బతినడం, అనేక విధాలుగా రక్తగాయాలు అవడం జరిగింది. ఆ సమయంలో అర్ధరాత్రి అయినా సరే మా జన సైనికులు ఏదైతే మనుగోలు మండలంలో ప్రసాద్ గారు కావచ్చు, ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్నటువంటి జాకీర్ కావచ్చు, ఇంకా పవన్ కావచ్చు, ఇంకా మా వాళ్ళు చాలామంది అర్ధరాత్రి అయినా సరే 2 అయినా 3 అయినా ప్రతి ఒక్కరి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో అక్కడ వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయించడం కానీ, ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ అనేక విధాలుగా సేవ చేసినటువంటి ఘనత నిజంగా వాళ్ళకి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ అంటే ఒక గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు జన సైనికులంటే పిల్లనాయాళ్ళు అరమాటలతో బళ్ళేసుకొని సౌండ్లతో తిరుగుతారనేటువంటి మాటలు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలంచుకోవాలి. ఈరోజు జనసేన పార్టీ అన్నా, జన సైనికులన్నా ఒక వ్యూహం, ఒక విధానం, ఒక క్రమశిక్షణ నిజంగా ఎంతో గర్వంగా చెప్పుకున్నాం మేము. అదేవిధంగా ఏదైతే ఈరోజు వాళ్ళందరికీ కూడా 30 మంది దాకా 30 మందికి పైగా 30 నుంచి 40 మందికి పైగా వాళ్ళకి చెవుల్లో రంధ్రాలు పడ్డం, చెవులు వినికిడి సరిగా లేకపోవడంతో చంద్రశేఖర్ గారు ఈఎన్టీ స్పెషలిస్ట్ని తీసుకొచ్చి మా జన సైనికులు ఇక్కడ మెడికల్ క్యాంప్ లాగా పెట్టి వాళ్ళందరికీ కూడా ఎండోస్కోప్ ద్వారా చెవుల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, కర్ణబేరి ఎంతవరకు దెబ్బతినింది, వాటన్నింటిలో కూడా చెకప్ చేసి వాళ్ళకి ఉన్న దాంట్లో మందులు ఇచ్చి ఏదైనా ఎక్కువ శాతం దెబ్బతింటే వాళ్ళకి 1 నెల తర్వాత మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏదో ఒక విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా జన సైనికులు అంటే ఇలా ఉంటారు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వైద్య చంద్రశేఖర్, నేను ఎంఎస్సీ ఈఎన్టీ సర్జన్ని. ఈరోజు ఇక్కడ ఒక చిన్న కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు. అదేంటంటే పోయినసారి వినాయక చవితి సందర్భంగా బ్లాస్ట్ జరగడం వలన చాలామందికి ఇక్కడ చెవికి సంబంధించి వినికిడి సమస్యలు వచ్చినట్లుగా నన్ను వచ్చి కలవడం జరిగింది. మనుగోలు జనసేన పార్టీ నాయకులు కానీ వాళ్ళందరూ వచ్చి ఒకసారి చిన్న క్యాంప్ లాగా పెట్టి వాళ్ళందరినీ ఒకసారి పరీక్షించి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమిటో కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే దానికి తర్వాత ఏం చేయాలి, దాని నివారణకు మనం తీసుకోవాల్సిన ఏంటో జాగ్రత్తలు అనేది చెప్పాల్సిందిగా కోరారు. అందుకోసమని ఈరోజు ఉదయాన్నే ఇక్కడ ఒక చిన్న క్యాంపు లాంటివి కండక్ట్ చేయడం జరిగింది. క్యాంపుకి దాదాపు ఒక 40 నుంచి 50 మంది రావడం కూడా జరిగింది. ఇప్పటి వరకు చాలామందికి ఎగ్జామిన్ చేశాము. చేసిన దాంట్లో చాలామందికి ఆ సౌండ్ ఎఫెక్ట్ వలన చెవిలో ఒక రకమైన సౌండ్ రావడం, దాన్ని టినిటస్ అంటారు, సౌండ్ రావడం. కానీ చాలామందికి కూడా కన్నబేరి పొరకి రంధ్రాలు పడడం అయితే జరిగిందండి. వాళ్ళందరికీ మనం ఎండోస్కోపీ చేసి దానిలో చూపించడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దానికి ఏమేం చేయాలి, ఒకవేళ కనుక ఆ రంధ్రాలు పూడుకుపోతే దానికి తర్వాత ఏమేం చేయాలనేవి కూడా చెప్పడం జరిగింది. దాన్ని బట్టి తగు జాగ్రత్తలను వాళ్ళకి అన్ని తీసుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫాలోఅప్లో పెడతామన్నమాట. అంటే 1 నెల రోజులు కానీ లేకపోతే 2 నెలలు కానీ ఫాలోఅప్లో పెట్టి వాళ్ళకి తగ్గిందో లేదో చూసుకొని దాన్ని బట్టి తదనుగుణంగా అవసరమైతే కొంతమందికి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. చేయాల్సి వస్తే కూడా వీళ్ళు ఆరోగ్యశ్రీలో మా వాళ్ళందరికీ అని చేయమని అడిగారు. ఏదైనా అవసరం ఉంటే కూడా ఆరోగ్యశ్రీలో ఉచితంగా వాళ్ళందరికీ సర్జరీలు కూడా చేయడం అనేది మేము చేస్తామన్నమాట. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ నమస్కారం అండి. ఇటీవల కాలంలో మనుగోలులో వినాయక చవితి నిమజ్జనం కారణంగా బీసీ కాలనీలో బాణసంచా పేలి చాలా 40 నుంచి 50-60 మంది చిన్న చిన్న గాయాలు కావచ్చు, ఫ్రాక్చర్లు అయిన వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఈఎన్టీ ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము నెల్లూరు నుంచి వై చంద్రశేఖర్ సార్ అని ఈఎన్టీ డాక్టర్ గారిని మేము రమ్మని చెప్పుకోవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఓకే అండి, ఖచ్చితంగా నేను సమాజ సేవలో ముందుంటాను, ప్రతి దాంట్లో నేను కూడా ముందడుగు వేసి భాగం పంచుకుంటాను అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఇంచుమించు 40 నుంచి 50-60 మంది దాకా ఈరోజు డాక్టర్ గారు చూడడం జరిగింది. ప్రతి ఒక్కరికి వినికిడి సమస్య చాలా ప్రాబ్లంగా తయారైందండి. ఆ రోజు ఆ నిమజ్జనం కారణం బాణసంచా పేరిన విధానం ప్రకారంగా చూస్తే చాలా ఎఫెక్ట్ అయింది ప్రజలందరికీ. చాలామందికి కర్ణబేరి ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. ఆ కర్ణబేరిలో ఉండే పొరలు దెబ్బతిన్నాయి. కొంతమందికి మెడిసిన్స్తో క్యూర్ అవుతుంది,
కొంతమందికి ఒక 10-15 రోజుల తర్వాత అది తగ్గని పక్షంలో సర్జరీ పోయే విధంగా కూడా అవుతుంది. వీలైనంత వరకు పేద ప్రజలందరికీ నా సాయశక్తిలో నేను కృషి చేస్తాను అని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. వీలైతే అమౌంట్ ఏదైనా చిన్న అమౌంట్తో సర్జరీ అవుతుంది, లేదంటే ఆరోగ్యశ్రీ ద్వారా క్లియర్ అయ్యేంత వరకు చూస్తామని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు జనసేన సైనికులైన మేము చాలా ఆనందంగా ఉందండి. ఎన్నో రాజకీయ పార్టీలు ఎంతోమంది అవినీతికి పాల్పడి ఎన్నో కోట్లకి అమ్ముడు పోయి ఏదేదో అవినీతి కార్యక్రమాలు చేస్తారు. కానీ ఒక్క జన సైనికులు మాత్రమే ప్రజల మేలు కోరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళు బాగా ఉండాలని కోరుకునే వాళ్ళలో ప్రముఖ పాత్ర వహించే జనసేన పార్టీ మాత్రమే. ఇది మా గురువు గారైన అలాగే మా అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం వ్యవసాయంలో రైతులు అధిక దిగుబడి సాధించేందుకు పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పలు సూచనలు సలహాలను అందజేయడం జరుగుతుంది అని మనుబోలు మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్కే జహీర్ తెలిపారు. మంగళవారం మనుబోలులోని రైతు సేవా కేంద్రంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 24వ తేదీ నుంచి వారంలో 2 రోజులు ప్రతి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కలిగించుకున్న రైతులు వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర రైతు సంఘం నాయకులు రాయపాటి కిరణ్ కుమార్, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, గ్రామంలోని పలువురు రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు అంటే 24వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి గ్రామంలో కూడా వారానికి 2 రోజులు అంటే మంగళ బుధవారము పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనుబోలులో RSKలో రైతు సేవా కేంద్రంలో సమావేశం నిర్వహించే రైతులతోటి ఈ రైతులకి మంచి దిగుబడి సాధించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానము పొలాల్లో ఏ విధంగా ఉపయోగించి మంచి దిగుబడి సాధించాలనే దాని మీద వాళ్ళకి శిక్షణ ఇచ్చేదానికి ఈ యొక్క పొలం పిలుస్తుంది కార్యక్రమము మన సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి మా మండలం నాయకుల సహకారంతో మేము కార్యక్రమాన్ని మండలంలో ముందుకు తీసుకెళ్తున్నాము. దీనికి సంబంధించి ఈరోజు సమావేశం నిర్వహించి రైతులకు సలహా సూచనలు ఇచ్చేసేసి అదేవిధంగా గ్రామంలో వేసిన పొలాలు కానీ తోటలు కానీ సందర్శించి వాటిలో ఉన్న సమస్యలు, చీడపీడలు, తర్వాత ఎరువుల యాజమాన్యాన్ని రైతులకు వివరించి వాళ్ళకి మంచి దిగుబడి సాధించడానికి మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ దేశం ప్రకారము ఖరీఫ్లో మరియు రాబోయే రబీ సీజన్లో కూడా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ ఆవరణలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన లంబోదరుడికి సోమవారం రాత్రి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా లక్ష్మీ గణపతి హోమం, శ్రీ విశ్వనాథ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఇక్కడ నిర్వహించిన గణేష్ లడ్డు వేలం పాటలు కుడితిపల్లి గ్రామానికి చెందిన గుండుబోయిన వెంకటేశ్వర్లు 3,06,000 రూపాయలకు దక్కించుకోక స్వామివారికి అలంకరించిన నోట్ల బాలను బండేపల్లి గ్రామానికి చెందిన మేకల యోగేశ్వరరావు 2,25,000కు దక్కించుకున్నారు. అదేవిధంగా వెండి నాణ్యాన్ని కుడితిపల్లి గ్రామానికి చెందిన శ్రీహరి 15,000కు వేలం పాటలో దక్కించుకున్నారు. అనంతరం గణనాథుడి పల్లకీలో ఉంచి పూలతో అలంకరించి ఉత్సవం నిర్వహించారు. పూజాది కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించే భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ₹2,60,000 మేకల యోగేశ్వర గారి పాట ఒకటి.
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానం నందు మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి అన్నప్రసాదాలను స్వీకరించారు. అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా గౌరపర్తి సుబ్బారావు గారు, స్వర్గీయ సుబ్బమ్మ గారు, సుబ్రామతమ్మ గారు జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు గౌరపర్తి వెంకట బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి లతా గారు, రెండవ కుమారుడు ఉదయ్ కుమార్ రాజీ గారు, శ్రీమతి సంధ్యా గారు, తర్వాత వచ్చి వాళ్ళ మనవాళ్ళు సందీప్, రమ్య గారు, కృష్ణ సుమన్, సహజలక్ష్మి గారు అన్నదాతలుగా వ్యవహరించారు. ప్రతి సంవత్సరం ఈ మాసంలో వాళ్ళు అన్నదానం చేస్తారు. తల్లిదండ్రుల పేరుతో అన్నదానం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదే మాసం వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. వార్తలు ముగించే ముందు హెడ్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.